సమంతకు కొండా సురేఖ తాజాగా తన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. కేటీఆర్పై విమర్శలు చేసే క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీపై అలాగే నటి సమంత వ్యక్తిగత విషయాల గురించి సంచలన ఆరోపణలు చేసిన సంగతి విదితమే. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఆమెపై పడింది. సినిమా ఇండస్ట్రీని, సినిమా వల్ల వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు అని ఫైర్ అవుతున్నారు వాళ్ళంతా. తాజాగా దీనిపై కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడారు, ఆవేదనతోనే విమర్శలు చేశా అని సమాధానం ఇచ్చారు ఇది మీడియాతో. అలాగే నేను చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డా, అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా. కేటీఆర్ విషయంలో వెనక్కి మాత్రం తగ్గేది లేదు అని కొండా సురేఖ స్పష్టం చేశారు. అలాగే పరువు నష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కోవడానికి నేను రెడీ. అనుకోకుండా ఈ సందర్భంలో ఓ కుటుంబంపై నోరు జారాను అని చెప్పారు కొండా సురేఖ. అలాగే నాకు జరిగిన అవమానం వేరొకరికి జరగకూడదనే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని ఆమె తెలిపారు. సమంత విడాకుల విషయంలో నేను చేసిన కామెంట్స్ ఉపసంహరించుకుంటూ ట్వీట్ చేశాను, కానీ కేటీఆర్ విషయంలో తగ్గేదే లేదని స్పష్టం చేశారు. అయితే నాగ చైతన్య, సమంత కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని నిన్న కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె కామెంట్స్పై పలువురు సినీ ప్రముఖులు మండిపడ్డారు. ఎన్టీఆర్, నాని, ప్రకాష్ రాజ్, అఖిల్, నాగార్జున, అమల, మంచులక్ష్మి, చిరంజీవి, ఆర్జీవి ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలంతా ఆమె వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.